హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ క్రాంతిర్మయి, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ శ్రీ ఫర్టిలిటీ సెంటర్, శ్రీనగర్ కాలనీ బ్రాంచ్. ఇవాళ మనము సరగసి అంటే ఏంటి, ఎవరు సరగసికి అర్హులు, సరగేట్ మదర్ని ఎలా ఎంచుకోవాలి, అసలు రీసెంట్ లాస్ ఏంటి సరగసి పైన అనేది తెలుసుకుందాం. ముందుగా సరగసి అంటే ఏంటి? ఒక స్త్రీ తన గర్భసంచిని ఇంకొకరి బేబీని మోయటానికి అద్దెకు ఇస్తే దానిని సరగసి అంటాం. సరగసికి ఎవరు అర్హులు? పుట్టుకతో కొంతమంది స్త్రీలకు యూట్రస్ సరిగా ఫామ్ అవ్వదు, కొంతమందికి యూట్రస్ చిన్నగా ఉంటుంది, కొంతమందికి డబల్ యూట్రస్ అంటే బైకార్నేట్ యూట్రస్ ఉంటుంది, లేదా కొంతమంది స్త్రీలకు గర్భసంచిని కొన్ని కారణాల వల్ల తొలగిస్తాం అంటే హిస్టరెక్టమీ చేయబడుతుంది. కొంతమంది స్త్రీలలో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఆర్ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అనేది జరుగుతుంది. అంటే ఎన్నిసార్లు టెస్ట్ ట్యూబ్ బేబీని ట్రాన్స్ఫర్ చేసినా ప్రెగ్నెన్సీ నిలబడదు. కొంతమందికి ఆడవాళ్ళకి లైఫ్కి రిస్క్ ఉండే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్సెట్రా. సరగేట్ మదర్ని ఎలా ఎంచుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లేడీకి 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి, పెళ్ళయి అట్లీస్ట్ ఒక బేబీ ఉండాలి, ఆమె ఇంటెండింగ్ పేరెంట్స్ ఒక క్లోజ్ రిలేటివ్ అయి ఉండాలి, ఎటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, థైరాయిడ్, హైపర్ టెన్షన్, హెచ్ఐవి ఆర్ లివర్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉండకూడదు. సో రీసెంట్ లాస్ అనేవి ఏంటి సరగసి పైన? కమర్షియల్ సరగసి అంటే మానిటరీ కాంపెన్సేషన్ ఏమీ లేకుండా ఓన్లీ సరగేట్ యొక్క మెడికల్ ఎక్స్పెన్సెస్ వరకు ప్రెగ్నెన్సీలో బేర్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్ట్రూయిస్టిక్ సరగసి అని కూడా మనం అంటాం దీన్ని. సరగసి ద్వారా పుట్టిన చైల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయోలాజికల్గా ఆర్ జెనెటికల్గా ఇంటెండింగ్ పేరెంట్స్కే చెందుతారు. సరగసిలో అసలు ప్రొసీజర్ ఏంటి, ఏం చేస్తాం అనేది. ఫస్ట్ భార్యాభర్త యొక్క వీరకణాలు, అండాలు తీసుకొని టెస్ట్ ట్యూబ్ బేబీలా తయారు చేసి ఆ బేబీని సరగేట్ మదర్ యొక్క గర్భసంచి పొరల్లో వేయటం జరుగుతుంది. 9 months అయిన తర్వాత సరగేట్కి డెలివరీ చేసి ఆ యొక్క బేబీని ఇంటెండింగ్ పేరెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది.